హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. మనం ఈరోజు చాలా మంచి వీడియో అయితే చూడబోతున్నామండి. అది ఏంటంటే మనకి ఇతడి సామాన్లు ఈ మధ్యకాలంలో చాలా బాగా వాడుతున్నారు కదా అందరూ. దాన్ని ఎలా క్లీన్ చేసుకోవాలో ఈజీగా చూపిస్తానండి. ఇలా నిమ్మకాయ పిండేసుకున్న తర్వాత మనం నిమ్మ చెక్కల్ని ఎండలో పెట్టేసుకుని అవి మిక్సీ పట్టేసుకోవాలండి. అప్పుడు కొంచెం చింతపండు తీసుకుంటున్నాను. మనకి ఎంత క్వాంటిటీ చేసుకోవాలంటే అంత క్వాంటిటీ చింతపండు తీసుకుని చక్కగా ఇలా వాటర్లో వేసి మనం మిక్సీ పట్టుకున్న నిమ్మ తొక్కల్ని కూడా ఇందులో వేసేసుకుని ఉడికించుకోవాలి. ఇందులోనే దానికి మనం ఎంత క్వాంటిటీ తీసుకున్నామో అంత డబుల్ సాల్ట్ అయితే వేసుకోవాలి. వేసుకుని ఉడికించేసుకుని చల్లారిన తర్వాత చక్కగా మిక్సీ పట్టేసుకోవాలండి. పూర్తిగా చల్లారిపోవాలి. మిక్సీ పట్టేసుకుంటే మనం సామాన్లు, ఇతడి సామాన్లు, రాగి సామాన్లు తోముకోవడానికి మనకి ఇలా అయితే రెడీ అయిపోయిందండి. ఈ చింతపండు గుజ్జుతో మనం ఈజీగా తోమేసుకోవచ్చు. చాలా కష్టం అనుకుంటున్నారు ఇప్పుడు ఇతడి సామాన్లు తోమడం అనేది. కానీ ఇలా మనం చేసి పెట్టుకున్నామంటే చూడండి, నేను ఓన్లీ చేతితోటే ఇలా రుద్దితే పోతుంది. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఎక్కువ శ్రమ కూడా ఉండదు. బాగా నల్లగా అయిపోయేదాకా అలా ఉంచేసుకుని అప్పుడు క్లీన్ చేసుకుందాంలే అనుకుంటే కొంచెం కష్టం అవుతుంది. మనకి చెయ్యి నొప్పి అయితే బాగా వస్తుంది గట్టిగా రుద్ది తోమడం వల్ల. ఇలా ఎప్పటికప్పుడు ఒక 10 days 15 daysకి ఇలా క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి, రోజు ఎలాగో మామూలుగా తోముకుంటాం కాబట్టి ఎప్పుడైనా ఇలా మెరుగు పెట్టుకుంటూ ఉన్నాం అనుకోండి, ఒక 10 daysకి ఒకసారి చాలా బాగుంటుంది అనమాట. ఒక్కసారి మీరు కూడా ఇది ట్రై చేయండి. అందరికీ ఉపయోగపడే టిప్ అని అనుకుంటున్నాను. నేనైతే ఇలా చేసి పెట్టుకుంటాను. ఎప్పటికప్పుడు ఇలా క్లీన్ చేసేసుకుంటూ ఉంటాను. 10 daysకి ఒకసారి ఇలా బాగా మెరుగు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అది ఒకటండి. ఇత్తడి సామాన్లు కూడా ఎప్పుడు కూడా మామూలు సామాన్లో ఎప్పుడు సింక్లో పడేసి అలా ఉంచకూడదు. ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి, అవి చాలా నీట్గా ఉంటాయి. కొన్ని తరాలు అయితే మనకి తరాలు అయిపోవాలి తప్ప అవి ఏమీ అవ్వవు, పాడవ్వండి. ఇలా క్లీన్ చేసుకుని మీరు కూడా చూడండి. ఇలా ఒకసారి అలా అయిన తర్వాత మనం పీతాంబరి ఉంటే పీతాంబరితో తోముకోవచ్చు. ఇది నేను ఇటుక పొడితోటి రెడీ చేశానండి ఇంట్లోనే, హోమ్మేడ్గా. కావాలంటే ఇందులో వీడియో కూడా ఉందండి, డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, ఒకసారి అది కూడా చూడండి. ఇలా ఒకసారి మెరుగు పెట్టుకున్నామంటే మనకి 10 days వరకు మెరుగు అనేది పోకుండా ఉంటుందండి. అంత బాగుంటుంది. లేదంటే మీరు ఇవన్నీ చేసుకోలేము అనుకుంటే పీతాంబరి తెచ్చుకుని అయితే వాడుకోవచ్చు. మనం చింతపండు గుజ్జు పెట్టి తోముకున్న తర్వాత చూడండి, నేను 2 సార్లు వాష్ చేసేసిన తర్వాత మళ్ళీ ఇలా ఇటుక పొడి పెట్టి కూడా రుద్దాను. చూడండి ఎంత బాగుందో. ఫస్ట్కి ఇప్పటికి ఎంత తలతల్లాడుతున్నాయో. ఈరోజైతే ఇలా శుభ్రం చేసి ఇలా బాలుగిన్నె ఒకటి, రైస్ వండుకునేది, ఇలా కర్రీ చేసుకునేది ఇవన్నీ కూడా తోమేసుకున్నానండి. ఇలా వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి ఇలా చేసి పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా నీట్గా ఉంటాయి. అసలు ఎంత అందంగా ఉంటాయోనండి. రాగి కన్నా కూడా ఇత్తడి క్లీన్ చేయడమే ఈజీ నాకు తెలిసి. అయితే నేను వాడుతున్నాను కదా. ఎలా ఉంది అనేది నాకు కామెంట్స్ అయితే తప్పకుండా ఇవ్వండి. ఒక లైక్ అయితే ఇవ్వండి తప్పకుండా. మన వీడియో ముందుకు వెళ్ళడానికి సపోర్ట్